144 square yards, independent house, G+1, west facing. వుడ్ వర్క్ అండి పైన. వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. ఎంట్రన్స్ పార్కింగ్ ఉంది. దాని తర్వాత ఇది ఎంట్రన్స్ హాల్. ఇక్కడ హాల్, రైట్ సైడ్ బెడ్రూమ్. ఇది వాష్రూమ్. ఇది దిస్ ఇస్ వాష్రూమ్. ఇది బెడ్రూమ్ అండి. ఇది 360-degree view of the bedroom. Window. దాని తర్వాత ఇది ఇంకో కామన్ వాష్రూమ్, గెస్ట్ వాష్రూమ్ అనుకోవచ్చు. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. షెల్ఫ్స్, ఇది హాల్ పెద్దగా ఉంది. అంటే మీడియం కన్నా కొంచెం పెద్దగా ఉంది అంతే, మరి అంత కాదు, మీడియం కన్నా పెద్దగా ఉంది. బట్ ఓకే, ఇట్స్ గుడ్. ఇది కిచెన్ ఫ్లోర్, ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్, షింక్, పూజా ప్లేస్. ఇక్కడ బౌల్. ఇక్కడ వాష్ ఏరియా, పెద్దగా ఉంది వాష్ ఏరియా. ఇది సెల్లర్ అగ్రిమెంట్ అయిపోయినాక 1 monthలో మొత్తం ఫినిష్ చేసి ఇస్తా అని చెప్పాను. ఆల్మోస్ట్ డన్. చూడొచ్చు మీరు పైన. వర్క్ ఆల్మోస్ట్ డన్. చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి 1 monthలో అయిపోతాయి. అగ్రిమెంట్ కాగానే 1 month 45 daysలో మనకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తారు. ఇది స్టెప్స్. ఇక్కడ గ్లాస్. మళ్ళీ స్టెప్స్. ఇది బాల్కనీ. ఇది ఫస్ట్ ఫ్లోర్, G+1లో ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్. ఇది ఇది హాల్ అండి. ఇది హాల్. ఇది విండో. షెల్ఫ్స్. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ప్లేస్. ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి, యాజ్ వెల్ as టీవీ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. ఈ హాల్లో 2 windows ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ఏ డైనింగ్ ప్లేస్. ఇది డైనింగ్ రూమ్. ఇక్కడ పూజా రూమ్. ఇది కిచెన్ షింక్, కిచెన్ ఫ్లోర్, విండో, షెల్ఫ్స్. పైన స్టోరేజ్ సూపర్ ఉంది. ఇది ప్లేస్ స్టోరేజ్ చాలా ఇచ్చిండు, సూపర్ ఉంది స్టోరేజ్ ప్లేస్. మనకి ఎగ్జాస్టర్ ఫ్యాన్ పెట్టుకోవడానికి అక్కడ. ఇంకా పూజ సపరేట్ రూమ్ ఉంది. పూజకు చిన్నగా సపరేట్ ఉంది. దాని తర్వాత డైనింగ్. ఇది
విండో, డైనింగ్ రూమ్లో విండో, ఇక్కడ అవుట్ సైడ్ వ్యూ. ఇది ఇక్కడ ఇంకో బాల్కనీ, వాష్ ఏరియా పెద్దగా ఉంది ఇక్కడ. ఈవినింగ్ చిల్ అవ్వచ్చు ఇక్కడ, ఆ ప్లేస్ కూడా ఉంది, మంచిగా ఉంది ఇక్కడ, బాగుందండి. G+1 ఇండిపెండెంట్ హౌస్, వెస్ట్ ఫేసింగ్ అండి, 140+ స్క్వేర్ యార్డ్స్లో ఉంది ఇది. ఏమైనా ఉంటే కాంటాక్ట్ చూడాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ.